అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న చాలామంది ఒంటరిగా ఏడుస్తున్నారు కదా. కొంతమంది పిల్లలందరూ నిద్రపోయిన తర్వాత, భార్య నిద్రపోయిన తర్వాత, భర్త నిద్రపోయిన తర్వాత ఒంటరికి ఒక స్థలానికి పోయి గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నారు. ప్రభా, నా భవిష్యత్తు ఏమైపోద్ది, నా కుటుంబం ఏమైపోద్ది, రేపు నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదయ్యా, రోగాలు ఎక్కువైపోతున్నాయి, మానసిక ఒత్తిళ్ళు ఎక్కువైపోతున్నాయి, కష్టపడుతున్నాను కానీ కష్టానికి తగిన ప్రతిఫలం నాకు రావట్లేదు, ఎటు చూసిన ఓటమే, ఎటు చూసిన దుర్వార్తలు వినబడుతూ ఉన్నాయి, నా చుట్టూ ఉండేవారందరూ కూడా నా బ్రతికి ఇంక అయిపోయిందని చెప్తున్న మాటలు వింటూ ఉంటే ఎందుకో తెలీదు, సావు తప్ప మరొక పరిష్కారం లేదనిపిస్తోంది. ఇలాగ ఎన్నో రకాల బాధల చేత ఒంటరిగా పడి ఏడుస్తూనే ఉన్నారు. ఈరోజు చాలామంది యవనస్తులు కూడా కష్టపడి చదువుతున్నారు కానీ ఆ కష్టానికి తగిన ప్రతిఫలాలు వస్తాయో రావో, ఆ కష్టానికి తగిన ఉద్యోగాలు వస్తాయో రావో తెలియని పరిస్థితి మధ్యన వారు దుఃఖపడుతున్న పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నలుగురు మధ్యన అవమానించబడతామేమో. బంధువులు అందరూ అడుగుతూ ఉంటారు కదా, నీకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, నీ మార్కులు ఎట్లా వచ్చాయి, లేకపోతే నువ్వు రాబో దినాల్లో ఏం చేయబోతున్నావు, ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నప్పుడు చాలామంది నిజమే కదా, నా జీవితం ఏమైపోద్దని ఒంటరిగా ఏడుస్తున్న మీతో ఈరోజు నా ప్రభు మాట్లాడాలని ఆశపడుతున్నారు. కొన్నిసార్లు మనం ఎందుకు ఏడుస్తున్నాం మన చుట్టూ ఉండే వాళ్ళు అర్థం చేసుకోలేరు. మన సొంత తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు అర్థం చేసుకోలేరు. భార్య ఎందుకు కన్నీరు కారుస్తుందో, భర్త ఎందుకు దుఃఖపడుతున్నాడో మన రక్త సంబంధులు కానీ సొంత కుటుంబాలు కానీ అర్థం చేసుకోలేవు. కానీ గొప్ప విషయం ఏంటంటే మనం ఎందుకు కన్నీరు కారుస్తున్నామో, ఎందుకు దుఃఖపడుతున్నామో, ఎందుకు ఒంటరిగా పడేడుస్తున్నామో మన ప్రభు అర్థం చేసుకుంటాడు. ఆ ఒక్కటే మన జీవితానికి ఆధారం. దేవుని వాక్యాలు నాకు చాలా ఇష్టమైన మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ మాట చదివినప్పుడు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఈరోజు దేవుని సేవకుడికి ఒక మాట చెప్తున్నాను. మీకు ఎంత దుఃఖం వస్తున్నా, మీరు ఎన్ని క్లిష్టమైన పరిస్థితుల మధ్యనున్నా ఒంటరిగా ఏడుస్తున్నారు కదా, మరి ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ఒంటరిగా మీ గదిలోకి వెళ్ళి ప్రార్థించండి. మీ బాధ, మీ కష్టమంతా ప్రభువుకు చెప్పుకోగలిగితే దేవుడు దానికి ఖచ్చితమైన ప్రతిఫలాలు దేవుడు ఇస్తారు. ఎందుకంటే ఆయన కన్నీటిని నాట్యముగా మార్చే విషయంలో మన ప్రభువుని మించిన వారు మరొకరు లేరు. ప్రియ సంగమా, మీకు సందర్భం చెప్పనా, నేను 4.5 నెలల తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాను. వైద్యులు చాలామంది ఏమన్నారంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆ మాట ఎందుకు చెప్పారో నాకు తర్వాత అర్థమైంది. ఎందుకంటే కొంతమంది మా చుట్టూ ఉండే వాళ్ళు అన్న మాట ఏంటి తెలుసా, జోషి 6 నెలలు కానీ సంవత్సరం కానీ బ్రతుకుతాడు, ఎందుకంటే ఈ క్యాన్సర్కి మందు లేదు, చాలామంది తగ్గిపోయిందని పంపిస్తారు కానీ వారు 6 నెలలకి, సంవత్సరం లోపు, 2 సంవత్సరాల లోపే మరలా తిరిగి అదే వ్యాధి చేత మరలా జాయిన్ అవుతున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీరు ప్రతి నెల చెకప్ చేయించుకోండి కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపించారు. మా హృదయంలో ఎక్కడో చిన్న కలవరం ఏంటంటే మనుషులు అట్లా మాట్లాడారు కదా, ఏం జరుగుతుంది ఏంటని. కానీ మా విశ్వాసం అంతా ప్రభు మీద ఉంది. మనుషులు కాదు కదా మనకు వైద్యం చేసింది, ప్రభువే కదా మనకు వైద్యం చేశాడు, ఇంకే రోగమో రాదని ధైర్యంగా మేము అడుగులు ముందుకేసుకుంటూ కాకినాడ వచ్చాం. 6 రోజులు గడిచింది. నన్ను చూడడానికి ఒక దైవజనులు వచ్చారు. ఆయన ఏ ప్రాంతంలో తిరిగి వచ్చారో నాకు తెలియదు కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి విపరీతమైన జ్వరం వచ్చింది. నా క్యాన్సర్కి ఉండే లక్షణాలు ఏంటంటే WBC సెల్స్ పెరిగిపోతాయి, తెల్ల రక్త కణాలు పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ రోజు రాత్రి జ్వరం వచ్చిన తర్వాత ఉదయాన్నే లేచి హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి రక్త పరీక్ష చేశారు. ఆ రక్త పరీక్షలో తెలిసిందంతా ఒకటే, నా WBC కౌంట్ మారిపోయింది. ఇంకా హృదయంలో ఎంత కలవరం అంటే, ఇంతకాలం చాలామంది చెప్పారు కదా ఈ క్యాన్సర్కి మందు లేదని, మరలా వస్తుందని చెప్పారు కదా అని ఆ మాటలే గుర్తొస్తూ వచ్చే నాకు చాలా భయం అనిపించింది. ఆ రోజు హృదయంలో ఏమనుకున్నానంటే, ప్రభా థ్యాంక్ యూ యేసయ్యా, 6 రోజులు బ్రతికే కృపభాగ్యం నాకు ఇచ్చావు తండ్రి. నేను ఒకటే ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ రోజు మా తల్లిదండ్రులతో చాలా సంతోషంగా మాట్లాడాను, మా చెల్లెలికి ధైర్యం చెప్పాను, మా అమ్మమ్మతో మాట్లాడాను. ఎందుకంటే మరలా మాట్లాడే అవకాశం వస్తుందో రాదో నాకు తెలియదు. ఆ రోజు రాత్రి నా గదిలోకి వెళ్ళి చాలా బలహీనంగా ఉన్నాను, చాలా సన్నగా అయిపోయాను. తలగాడ నేల మీద వేసుకొని మోకాళ్ళుని నా 2 చేతులు పైకి చాపి, ప్రభా నాకు ఎందుకు అన్యాయం చేసావయ్యా అన్న మాట అనలేదు. ప్రభా బ్రతికిచ్చినట్లు ఇచ్చి, స్వస్థత ఇచ్చినట్లు ఇచ్చి, మరల ఎందుకయ్యా నన్ను రోగం చేత మొత్తావు అన్న మాట అనలేదు. కానీ ప్రభా 6 రోజులు బ్రతికించినందుకు నీకు వందనాలయ్యా. ప్రభా నేను క్యాన్సర్తో చనిపోయినా పర్లేదు కానీ పాపంతో చావకుండా నాకు మరొక అవకాశం ఇచ్చావు, దాన్ని బట్టి నీకు వందనాలన్నీ. ఆ రిపోర్ట్లు చేతితో పట్టుకొని ఏం ప్రార్థన చేశాను తెలుసా, ప్రభా నేను చనిపోయిన తర్వాత
మా మమ్మీ, మా డాడీ, మా సంఘము నన్ను త్వరగా మర్చిపోవాలి. నా వెనకాల 2 చెల్లెలు ఉన్నారు. వారిని బలమైన పాత్రలుగా దేశ విదేశాల్లో వాడుకో ప్రభా. నేను నీ దగ్గరికి వచ్చేస్తానయ్యా అని విశ్వాసముతో ప్రభు వైపు చూసి ప్రార్థన చేశాను. చాలా దుఃఖం అనిపించింది. ఎందుకంటే ప్రభు పరిచయం చేయాలని చాలా ఆశ కలిగి వచ్చాను. కాకపోతే ఏమో నేను ఎంతవరకు బ్రతుకుతాను నాకు తెలియదు కదా. ఇంకొకటే నిర్ణయం తీసుకొని ఆ రోజు రాత్రి మంచం మీద పడుకున్నాను. ఆ రాత్రి నేనేం ప్రార్థన చేశానో మా తల్లిదండ్రులకు తెలియదు, కానీ ఆ రాత్రి ఆ గదిలో చేసిన ప్రార్థన నా ప్రభు విన్నాడు. అలాగ ఉదయం లేచేసరికి గొప్ప విషయం ఏంటంటే నాకు జ్వరం లేదు. మరలా బ్లడ్ టెస్ట్కి వెళ్తే చిన్న పిల్లలు ఆరోగ్యకరంగా ఎట్లయితే పుడతారో అలాంటి బ్లడ్ రిపోర్ట్స్ దేవుడు నాకు అనుగ్రహించాడు. ఎంత సంతోషం అంటే ఎప్పటిదాకా దేవుడు బలాన్ని ఇస్తూ నడిపిస్తూ వచ్చాడు. ఆ రాత్రి నేను హృదయములో వేదన చేత చేసిన ప్రార్థన, ఆ ఒంటరిగా గదిలోకి వెళ్ళి ప్రభా నువ్వేది చేసినా నాకు ఇష్టమేనయ్యా అని ఆ గదిలో చేసిన ప్రార్థన ప్రభు విని గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. మా అమ్మమ్మ గారు లేడి కాళ్ళ వలె నా మనవడు నీ కోసం పరిగెట్టాలి అని ప్రార్థన చేసేది. దేవుని కృప ఏంటంటే ఈరోజు ఖాళీ లేకుండా ప్రభు కోసం ఉపయోగపడే కృప భాగ్యం దేవుడు అనుగ్రహించాడు. అందుకే నేను అంటున్నాను, నువ్వు ఒంటరిగా చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడు. నీ పరిస్థితులను దేవుడు మారుస్తాడు. నువ్వు ఊహించలేని బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నావు కదా, అప్పుల బాధల కోసం ప్రార్థిస్తున్నావు కదా, అయ్యా పిల్లలకి వివాహం జరగాలయ్యా, నా కొడుకు మారాలి, నా కూతురు మారాలి, నా భర్త చెడు వ్యసనం నుంచి బయటికి రావాలి, నా బంధువులు అవమానిస్తున్నారయ్యా, వారి మధ్యన కనపరచు ప్రభా. చదువు అయిపోయింది కానీ చదువు తగ్గ ఉద్యోగాలు రావట్లేదయ్యా, నాకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, నాకంటే జ్ఞానం లేనంటి వరకు ఉద్యోగం వచ్చింది ప్రభా, నాకెందుకు రావట్లేదయ్యా అని చాలా కన్నీరు కారుస్తూ ఒంటరిగా దుఃఖపడుతున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన ఆయన విన్నాడు. నువ్వేమీ కలవరపడద్దు. దేవుడు బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నిన్నన్నిటికీ విడిచిపెట్టే దేవుడు కాదైనా. ప్రార్థనలో గొప్ప విజయం దాగుందండి. మనం ఒంటరిగా ఏడుస్తే మనుషులు చూసినా చూడకపోయినా నా ప్రభు చూస్తున్నాడు. దానికి తగిన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. ఈరోజు పెదాలతో చెప్పట్లేదు, ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఈరోజు మీతో పంచుకుంటున్నాను. దేవుడు మీ అందరినీ దీవించబోతున్నాడు. మీ కన్నీటిని తుడిచి అదే గృహంలో గొప్ప శుభవార్తలు మీరు వినబోతూ ఉన్నారు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.